ఈరోజు ఏదైతే జడ్జిమెంట్ కొరకు చాలామంది చాలా రకాల ఆశలతో ఉన్నారు. గతంలో నేను ఒకటే అడుగుతున్నా, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాను డిస్క్వాలిఫై అయిపోతారని. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే నాయకులు చాలామంది ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళకి ఒక ప్రజాస్వామ్యాన్ని కానీ ఆ రోజు డెమోక్రసీ లేక గతంలో కూడా డైరెక్ట్గా టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది మంత్రులు చేశారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు మంత్రులు చేశారు. ఇప్పుడు ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా, ఈరోజు చాలామంది ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యం పూర్తి అవుతుంది అన్నారు. ఆ రోజు వాళ్ళు ఏదైతే అభివృద్ధి కొరకు వెళ్తున్నాం, ప్రజలు నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు వెళ్తున్నాం అన్నారు. ఇప్పుడు మేము చేసింది కూడా అభివృద్ధి కొరకే వెళ్ళాం. మాకు ప్రజలు ఉన్నారు. మా నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చెట్ట మట్టి కూడా వేయలే. ఈరోజు నేను ఆ పార్టీలో గెలిచినా నిజంగా నేను తీసుకున్న స్టెప్ ప్రజలే అన్నారు. అధికార పార్టీలో రండి, మీరు అధికార పార్టీలో ఉంటే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నారు. దానికి ప్రజల అభివృద్ధి కొరకే నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఈరోజు అభివృద్ధి జరుగుతుంది కూడా. ప్రజాస్వామ్యంలో ఏనాడు జరిగిన అభివృద్ధి ఈరోజు బ్రహ్మాండంగా ఏదైతే కరకట్ట వేయించాం, రోడ్లు వేస్తున్నాను, అన్ని అభివృద్ధి కొరకే నేను తీసుకున్న స్టెప్కి నేను కట్టుబడి ఉన్నాను. ఈరోజు ఏ డెసిషన్ కానీ నేను సిద్ధంగా ఉన్నాను చెప్పడానికి మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.